స్నూజర్స్ అవ్వకూడదు, స్లీపర్స్ అవ్వకూడదు. మూడోది ఫాలర్, లేస్తాం, తెలివి వచ్చింది, అబ్బా లేచాం, వెంటనే మళ్ళీ ఎలా రాపడం, టాక్ మన పడిపోవాలా. నేను చాలామంది వింటూ ఉంటాను, తెలివి వచ్చింది కానండి, జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకున్నాడు, వెంటనే గంట 4:30కి ఎంత 6 అయిపోయిందండి. అంటే ఏంటంటే దెర్ ఇస్ నో, ఈరోజు నేను ఏం చెయ్యాలి, నా లక్ష్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నా ఏజ్ అంతా, నా డేట్ అంతా, ఏ స్టేజ్ అంతా, నా జీవితం ఎటు వెళ్తోంది, నేను ఏ రైట్ వైబ్రేషన్తో ఉన్నాను, ఏ ఇన్స్పిరేషన్తో ముందుకెళ్తున్నాను, నా జీవితంలో ఏదైనా టిక్ మార్క్ అయిపోయిందే, ఈ టిక్ మార్క్ మళ్ళీ రాత్రి పడుకోలేక నేను ఏమైనా సాధించగలనా, నేను ఏమైనా ముందుకు వెళ్ళగలనా, నా డివైన్ ఎనర్జీని ప్రూవ్ చేసుకోగలనా, ఎంత ఆనందాన్ని పొందగలను, ఈరోజు జన్మ సార్థకతలో, జన్మ సాఫల్యతలో నేను ఏం పొందగలిగినటువంటి స్ఫురణ ఎరుక ఎవరికి నిద్ర లేస్తున్నప్పుడు ఉంటుందో వాడు ఫాలర్ అవ్వడు, వాడు స్నూజర్ అవ్వడు, వాడు స్లీపర్ అవ్వడు, వాడు వేకర్ అవుతాడు. ఎలా మోగగానే ఎందుకు వచ్చిందిరా ఈ దిక్కుమాల జీవితం, బద్ధకంగా నో, ముఖమంతా పద్మములా వికసించుకోవాలి, ఒక పుష్పం వికసించుకున్నట్టుగా ముఖం వికసించుకోవాలి, చిరునవ్వు పెదం మీద రావాలి, 2 పెదవులు కూడా, that smile should dance on the platform of the lips. లేవగానే సెల్ ఫోన్ భూతాన్ని చూడకూడదు, ఆనందంగా లేవాలి. ఓ దైవమా, ఓ అద్భుతమా, మరలా ఒక దివ్యమైనటువంటి జీవితంలోకి ఈరోజు ప్రవేశించాను కదా, నాకు ఎంత ఆనందం. కిస్ యువర్ సెల్ఫ్, సీ యువర్ పామ్స్. దేవుడు ఎంతటి అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడో, తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తలుచుకో. వెంట వెంటనే లేచిపోయి కళ్ళు తెరిచేసి అది చూసేసి ఇది చూసేసి ఈ సెల్ ఫోన్లో ఆ వీడియోలు చూసేసి ఈ సెల్ ఫోన్లో ఆ వీడియో చూసి నథింగ్ డూయింగ్. ప్రశాంతంగా, ప్లెజెంట్గా, మెడిటేటివ్గా ఒక కలువరేక కళ్ళు మాదిరిగా కలవాలి, చిరునవ్వుతో లేవాలి, బద్ధకంగా లేవకూడదు, ఉత్తేజంతో, ఉత్సాహంతో, అద్భుతమైన తత్వంతో నేను లేస్తున్నాను కాబట్టి కొన్ని అనేక దశాబ్దాలుగా చేస్తున్న సాధన ఫలితంగా ఎంత డివైన్ ఎనర్జీ ఈ దేహంలో, ఈ హెల్త్ కానీ, ఈ ప్రశాంతత కానీ, ఈ పొటెన్సీ కానీ, భగవంతుడు ఇంత శక్తి కానీ ఈ జీవితాన్ని ప్రసాదించాడంటే ఆ లేవడంలో ఉండేటువంటి యొక్క ఆ వైబ్రేషన్.